ఈరోజు మన వీడియోలో పేరోల్ నిధి సైట్‌లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్‌ని యాడ్ చేసేటువంటి పూర్తి విధానం మనం చూద్దాం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్‌లో స్పౌస్ డీటెయిల్స్, చిల్డ్రన్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్, అట్లాగే బ్రదరు, సిస్టరు వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్ డాటర్ వీళ్ళకి సంబంధించినటువంటి మెంబర్స్‌ని కొత్తగా యాడ్ చేయాలంటే అది నిధి పేరోల్ సైట్‌లో ఎలా యాడ్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఇందుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నిధి అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. నిధి apcfss.in అని చెప్పేసి ఈ సైట్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద అలా ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి డైరెక్ట్గా లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఐడి అంటే మన యొక్క యూజర్ ఐడి కన్సర్న్ ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా మళ్ళీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఆధార్ ఓటీపీ ఒకటి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనకి డాష్బోర్డ్ కింద ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్లో ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అని చెప్పేసి ఉన్న ఐకాన్లో రెండోది వచ్చేసరికి అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక టైల్ ఉంది. దీని మీద ప్రెస్ చేస్తే దీంట్లో అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డౌన్ యారో మీద మనం ప్రెస్ చేస్తే దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటుంది ఫ్యామిలీ డీటెయిల్స్ కాబట్టి ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి కంటిన్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ కంటిన్యూ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆల్రెడీ స్పౌస్ డీటెయిల్స్ యాడ్ చేసి ఉంటే కనుక ఇప్పుడు మనం చిల్డ్రన్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. స్పౌస్ డీటెయిల్స్ యాడ్ చేయని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యాడ్ స్పౌస్ డీటెయిల్స్ అనేవి ఆ టైల్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చిల్డ్రన్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చిల్డ్రన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉన్నటువంటి ఈ టైల్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత చిల్డ్రన్ డీటెయిల్స్కి సంబంధించి కొంత నోట్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఫస్ట్ కన్సర్న్ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి పక్కనే ఉన్నటువంటి ఈకేవైసీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడున్న ఈకేవైసీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ప్లీజ్ క్లిక్ ఆన్ క్లోజ్ బటన్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అని చెప్పేసి కనబడుతుంది. ముందుగా ఈకేవైసీ అని చెప్పి సెలెక్ట్ ఈకేవైసీ మోడ్ అని చెప్పేసి బయోమెట్రిక్ ఆధార్ ఓటీపీ అని అడుగుతుంది. అంటే ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ద్వారా ఈ సెకండ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి పక్కనే ఉన్నటువంటి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కన్సర్న్డ్ చైల్డ్కి సంబంధించినటువంటి ఫోటో వర్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కన్ఫామ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కన్ఫామ్ అని చెప్పేసి అంటుంది. ఎస్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తాము. ఇక్కడ మనకి స్టేటస్ వచ్చేసరికి అంటే కన్ఫర్మ్ చేసిన తర్వాత సక్సెస్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కన్సర్న్ చైల్డ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం రిలేషన్ మెయిల్ కాబట్టి
సన్ వచ్చింది, అదే ఫీమేల్ అయితే డాటర్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ప్రూఫ్ కోసం మనం బర్త్ సర్టిఫికేటా, పాస్పోర్టా, పాన్ కార్డా, ఈ పానా అని చెప్పేసి అడుగుతుంది. చిల్డ్రన్ కాబట్టి బర్త్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి చూస్ ఫైల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్డ్ చైల్డ్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చైల్డ్ యొక్క మదర్ నేము, బ్లడ్ గ్రూపు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా 1 MB లోపు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ముందుగా ఎడిట్ చేసుకుని ఆ తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కన్సర్న్డ్ చైల్డ్ యొక్క బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకు పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. డిజేబిలిటీ కేటగిరీలో ఇక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి డిజేబిలిటీ లేదా డిజేబిలిటీ ఉంటే సెలెక్ట్ చేసుకుంటాము. ఎటువంటి డిజేబిలిటీ లేకపోతే నో డిజేబిలిటీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత గార్డియన్ వచ్చేసరికి పేరెంట్స్ ఉన్నారు కాబట్టి సెల్ఫ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవ్ అనే బటన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి ఎలా వస్తుంది. ఎలా వచ్చింది అంటే మనం ఫ్యామిలీ డీటెయిల్స్లో కన్సర్న్ చైల్డ్ని యాడ్ చేసినట్టు. ఈ విధంగా మనం ఎంతమందిని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో, స్పౌజ్ అయితే స్పౌజు, చిల్డ్రన్ అయితే చిల్డ్రను, డాటర్ అయితే డాటరు, నెక్స్ట్ అట్లాగే ఆ మదరు, ఫాదరు, సేమ్ బ్రదరు, సిస్టర్ని కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి కన్సర్న్ చైల్డ్ యొక్క స్టేటస్ కనుక ఒకసారి చూస్తే ఇక్కడ వచ్చేసరికి పెండింగ్ అని చెప్పేసి కనపడుతుంది అన్నమాట. ఈ పెండింగ్ ఫైల్ని మనం కన్సర్న్ DDO గారికి ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి ఫార్వర్డ్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ గ్రీన్ దాని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఒక నోటిఫికేషన్ కనబడుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఫార్వర్డ్ అని చెప్పేసి. అప్పుడు ఎస్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి సక్సెస్ఫుల్లీ ఫార్వర్డెడ్ టు DDO అని చెప్పేసి కనబడుతుంది మనకి. ఓకే అని ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకి స్టేటస్ ఇందాకడేమో పెండింగ్ అన్నటువంటి స్టేటస్ ఇప్పుడు పెండింగ్ అట్ DDO అని చెప్పేసి కనబడుతుంది. కన్సర్న్ DDO గారు మనం యాడ్ చేసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ని అప్రూవ్ చేయగానే ఈ స్టేటస్ వచ్చేసరికి మనకి ఇక్కడ పైన అప్రూవ్డ్ అని చెప్పేసి కనబడుతుంది. ఈ విధంగా మనం యాడ్ చేసినటువంటి మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ని DDO గారు వారి లాగిన్లో అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అప్రూవ్ చేసిన తర్వాత అప్పటి వరకు స్టేటస్లో పెండింగ్ ఎట్ DDO అని చూపించింది, మనకి స్టేటస్లో అప్రూవ్డ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఈ విధంగా నిధి పేరోల్ సైట్లో మనం ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్లో స్పౌజ్ డీటెయిల్స్, చిల్డ్రను, ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టరు, నెక్స్ట్ అట్లాగే విడోడ్ డాటర్లా, నెక్స్ట్ ఇంకా స్టెప్స్ అನ್ನು ఇట్లాంటి వాళ్ళని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నిధి పేరోల్ సైట్లో ఫ్యామిలీ డీటెయిల్స్కి సంబంధించి కొత్తగా మనం యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా ఈ విధానం ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు.